సార్ కూటమిలో కోల్డ్ వార్, చంద్రబాబు మాటలతో జనసేనకు షాక్, పవన్ సైలెంట్. ఇది నిజానికి మనం వాస్తవంగా ఇంతమందిని మాట్లాడుతున్నా మీరు జనసేన నుంచి ఒక చిన్న అధికారిక వివరణ కానీ లేఖ కానీ ఏమి చూడరు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే చెప్పినా చెప్పకపోయినా ఒక విధమైన షాక్ గురయ్యారు అన్నది జనసేన మిత్రులు కాస్త రాజకీయాలు పరిశీలించే వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1-2 సార్లు మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనే వైఖరి ఆయన బహిరంగంగా ప్రకటించాడు 1-2 సార్లు. సో చంద్రబాబే ఉండాలని చెప్పడం ద్వారా లోకేష్ను తీసుకురావాలన్న వాదనను పవన్ కళ్యాణ్ పూర్వపక్షం చేస్తున్నారు. కొంచెం దాన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారని ఆయన అభిమానులు, జన సైనికులు వాళ్ళందరూ సంతోషించారు. కానీ ఇప్పుడు చంద్రబాబే చాలా సూటిగా కొత్త నాయకత్వం రావాలి, యువ నాయకత్వం రెడీ అయిపోతుంది, లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, చాలా దాడులు వీటన్నిటి మధ్య కూడా అందులో కొంచెం వాళ్ళని బలపరిచే మన మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో 1-2 సార్లు అదే అడిగేసరికి ఆయన కూడా బహుశా తను అనుకున్న దానికంటే ఎక్కువ కమిట్ అయ్యి ఆల్ సెట్ ఫర్ లోకేష్ టేక్ ఓవర్. హీ ఆల్రెడీ టుక్ ఓవర్ బై డిఫాల్ట్. కానీ ఫ్యాక్చువల్గా ఓపెన్గా కూడా లోకేష్కు అధికారం మార్పిడి జరుగుతుంది అన్న ఒక సంకేతాలు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చేశారు, జాతీయ మీడియాకు కూడా ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత మరో 10 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి, మీరే ఉండాలి అనడం ద్వారా పవన్ కళ్యాణ్ కొంచెం బ్రేక్ వేస్తున్నారని భావించిన ఆయన అభిమానులు ఏమయ్యారు. రెండో విషయం, ఈ అంశం మీద బీజేపీ కూడా సైలెన్స్. బీజేపీ కూడా వ్యూహాత్మక సంబంధాలు నేర్పుతుంది తప్ప వాళ్ళేమీ విషయంలో కమిట్ కావడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో జన సైనికులు వచ్చేసరికి సీఎం అని అరుస్తున్నటువంటి జన సైనికులు, మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను కానీ మీరు ఇక్కడ స్లోగన్స్ ఇస్తే నేను సీఎం అవునని పవన్ కళ్యాణ్ 1-2 సార్లు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. అది నిజమే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా కాదు, లోకేష్ నాయకత్వం చేపట్టబోతున్నాడు, ఆ విషయం చంద్రబాబే ఆశీర్వదించి చెప్తున్నాడు, బొమ్మలు వేసేటప్పుడు కూడా మీ ఇద్దరివి కలిపేస్తున్నారు అనేది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? దీన్ని నిజంగా జన సైనికులు జీర్ణం చేసుకున్నారా? నేను ఇంకా చాలా అంశాలు మీకు గతంలో చెప్పాను. కానీ ఇప్పుడు సూటిగా ముందుకు వస్తున్నది ప్రథమ వార్షికోత్సవం అన్నది కోల్డ్ వార్ను క్లైమాక్స్కి తీసిపోయింది. కూటమిలో ఒక కోల్డ్ వార్ కాస్త ఇది బోల్డ్ వార్ అయిపోయింది. తెలుగుదేశం బోల్డ్గా ఒక వైఖరి తీసుకుంది. మీరు ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ పేరే చెప్తారు, మా సంగతి ఏంటి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవరు? లోకేష్ క్యాంపుకు వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకు ఉంది. అన్నీ ఆయన పేరుతో అన్ని విజయాలన్నీ ఆయనేమో నేను చేశానంటాడు. సమస్యలు వస్తే లేకపోతే ఇదిగో ఇట్లాంటి ఆరోపణలు వస్తే అన్ని చంద్రబాబు లోకేష్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక అన్ఈక్వల్, ఈ కెమిస్ట్రీ ఏమవుతుంది అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. సో వీటన్నిటితో ప్రథమ వార్షికోత్సవం అసలు ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నది కూడా అందరూ కలిసి జరుపుకునే ఒక మెగా ఈవెంట్ లాగా అలా జరగకపోవడం కూడా మనం గమనిస్తాం. చాలా పరిమితంగా, రకరకాలుగా, స్కాచర్డ్గా. దానితో విమాన ప్రమాదం జరిగింది కాబట్టి అది ఆ రోజు వాయిదా పడిపోయింది. కాబట్టి అంత ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్టుగా కంఫర్టబుల్గా లేదు కెమిస్ట్రీ. మళ్ళీ దీనికి బహుశా ఆయన ఎప్పుడో వచ్చి దానితో సినిమా ఫ్రంట్లో కూడా కొంచెం అటు ఇటు అవ్వడంతో జనసేన శిబిరం డెఫినెట్గా కొంత అశాంతిగా ఉంది, అసంతృప్తిగా ఉంది. ఇప్పుడు ఆ సర్వేలు వీటన్నిటిలో జనసేన మీద తీవ్ర అసంతృప్తి ఉంది అనే కథనాలు కూడా తెలుగుదేశం వాళ్ళే దీన్ని ప్రచారంలోకి పెట్టారని కూడా కొంతమంది భావిస్తున్నారు. అంటే మీకేమో అంతా బాగున్నట్టు, మా నాయకుడు ఉన్న చోట మాకు సంబంధించిన వాళ్ళ మీదే అసంతృప్తి ఉందని మీరు ప్రచారంలో పెట్టారు. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి వర్మ, పంచకర్ల రమేష్ లాంటి వాళ్ళు తమ వీళ్ళని సెక్యూరిటీ గార్డులను వెనక్కి ఇవ్వటము, లేకపోతే ఈయనెవరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఎంపీ శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగం కొంచెం అసంతృప్తి, ఇట్లాంటి ఘటనలు కూడా గత ఏడాది చివరిలో ఇట్లాంటివి కూడా జరిగాయి. కాబట్టి బీజేపీ జనసేన కలిసి అడుగులు వేసింది కూడా మధ్యలో ఎక్కువగా జరగదు. కాబట్టి సంథింగ్ కూటమిలో ఏదో జరుగుతుంది. అది ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది ఎలా ఉన్నా కానీ పదే జై లోకేష్ అన్నది జై పవన్ అనే వాళ్ళకు నచ్చట్లేదు. జై చంద్రబాబు అనే వాళ్ళకు పర్వాలేదు కానీ బట్ చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాను, యంగెస్ట్ ఎమ్మెల్యేలు మా పార్టీలోనే ఉన్నారు. అక్కడ కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. పదే మా పార్టీలో ఉన్నంతమంది యువ ఎమ్మెల్యేలు ఇంకెక్కడా లేరు, యువ నాయకులు ఎందుకు లేరంటే వాళ్ళందరినీ లోకేష్ను దృష్టిలో పెట్టుకొని లోకేష్ సేనల్లాగా వీళ్ళందరూ ఎంపికయ్యారు. మంత్రివర్గంలో కూడా 2 ఉన్నారేమో లోకేష్ కంటే
వయసులో పెద్దవాళ్ళు. కాబట్టి ఇట్ ఈస్ ఏ టీమ్ లోకేష్. ఇది టీం లోకేష్ అన్న తర్వాత టీం లీడర్ పవన్ కళ్యాణ్ టీం సహజంగా టీం పవన్కు కొంచెం కినుక వహించడంగా అది దారితీస్తుంది. ఇప్పుడు సమస్య అందరూ ఊహించరు, ఇది ఇప్పుడు కాదు 2-3 ఏళ్ల తర్వాత అయినా ఇదేం శాశ్వతం కాదు కదా అని. కానీ అది ఫస్ట్ ఇయర్ అవ్వగానే వచ్చేసరికి రాజకీయంగా దాని ప్రభావం కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే జనసేన కలిసి ఉండకపోతే గెలిచి ఉండేవాళ్ళు కాదని అందరూ ఒప్పుకుంటున్నప్పుడు ఆ గెలుపుకు కారణమైన ఒక సంధానకర్తగా ఒక క్యాటలిస్ట్గా పనిచేసిన శక్తి కాస్త అసంతృప్తికి గురి కావటం, చెప్పినా చెప్పకపోయినా. లేదని కూడా చెప్పడం లేదు కదా, చెప్తారేమో ఇంకా మనలాంటి వాళ్ళు 4 మాట్లాడాక మీకెందుకండి అంతా, మేము చూసుకుంటాం మీరేమో అని ఇట్లాంటివి మాట్లాడతారు. తెలిసిందే కదా రాజకీయాల్లో.